ఇది Vivo T4 Ultra. దీని గేమింగ్ రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. మొత్తం 4 గేమ్స్ ఆడాను. ఈసారి ఫ్రీ ఫైర్ కూడా టెస్ట్ చేశాను. లాస్ట్ టైం IQ Neo 10 వీడియో పోస్ట్ చేశాను గేమింగ్ రివ్యూ. మీరు చూడకపోతే చూడండి. దానిలో చాలా మంది ఫ్రీ ఫైర్ ఆడమని చెప్పి కామెంట్ చేశారు. సో దీంట్లో ఫ్రీ ఫైర్ కూడా టెస్ట్ చేశాను. లాస్ట్ లో అసలు ఎంత టెంపరేచర్ వచ్చింది అవన్నీ క్లియర్ గా కూడా చెప్పాను. అండ్ ఈ రెండింటికి కంపారిజన్ వీడియో కూడా ఉంటుంది. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. ఏది బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కి అన్నిటిలో డిస్ప్లే, కెమెరా, గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి టెస్ట్ చేశాను నేను. దాంట్లో అది కూడా ఉంది వీడియోస్. ప్రతిదీ చేస్తున్నాం మనం మన ఛానల్లో. ఒక మొబైల్ వస్తే దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి డిపార్ట్మెంట్ లో టెస్ట్ చేసి అండ్ విడివిడిగా వీడియోస్ కూడా పెడుతున్నాను. ఏ డిపార్ట్మెంట్ కి అవసరమో దానికి. సో మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. ఫస్ట్ అయితే దీని గేమింగ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, మొత్తం మనం 4 గేమ్స్ అయితే ఆడదాం. ఫస్ట్ ఛార్జింగ్ చూపిస్తాం మీకు. 79% అయితే ఛార్జింగ్ ఉంది. ఫస్ట్ యాస్పాల్ట్ ఆడదాం. అండ్ సెట్టింగ్స్కి వెళ్దాం. ఫస్ట్ గేమ్ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ సెట్టింగ్స్. ఇక్కడ హై క్వాలిటీ 90 FPS పెట్టాను. హైయెస్ట్ 90 FPS పెట్టుకోవచ్చు మీరు. సో 90 FPS పెట్టాను. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి కదా పర్ఫార్మెన్స్ ప్యాన్లు ఇవి. ఇక్కడ వచ్చేటప్పటికి బూస్ట్ పెడదాం. అంటే హైయెస్ట్ బూస్ట్ ఎంత చేస్తుందో చూద్దాం FPS. అలాగే రిఫ్రెష్ రేట్ కూడా హైయెస్ట్ పెట్టాను. ఇంకా గేమ్ టూల్స్ వీటిలో వచ్చేటప్పటికి మనకు మ్యాక్సిమం ఈ స్పోర్ట్స్ మోడ్ అవి ఏం పెద్దగా యాస్పాల్ట్కి యూజ్ అవ్వవు. వ్యూ ఎన్హాన్స్మెంట్ పెడతాను, కొంచెం విజువల్స్ బాగా కనపడతాయి. ఇంకంతే, ఇంకా మ్యాక్సిమం ఏం అవసరం లేదు. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఏమవుతుంది ఈ గేమ్. మీకు ఇక్కడ FPS మీటర్ కనిపిస్తుంది చూడండి. నాకు యాస్పాల్ట్ అయితే 60 FPSలోనే రన్ చేస్తుంది. అసలు కరెక్ట్గా 60, కొంచెం కూడా తగ్గట్లేదు. అండ్ నేను ఫ్రేమ్స్ మొత్తం అన్నీ హై ఫ్రేమ్స్ పెట్టాను. అలాగే మీరు సెట్టింగ్స్లో కూడా ఆల్రెడీ చూపించా. 90కి సపోర్ట్ ఉంది, కానీ ఇక్కడ మనకు 60లోనే సపోర్ట్ చేస్తుంది. ఓకే, మనమే ఫస్ట్. అది విషయం. ఒక గేమ్ అయితే అయిపోయింది. ఇంకో గేమ్ కూడా ఆడదాం. లాస్ట్లో నేను టెంపరేచర్ కూడా టెస్ట్ చేసి చూపిస్తా మీకు. ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ అవి చూపలేదు కదా, మర్చిపోయాను. ఫస్ట్ రూమ్ టెంపరేచర్ చూపిస్తా. రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పుడు 32.7 ఉంది. ఓకే, ఇంకా ఫోన్ చూద్దాం. జస్ట్ ఒక గేమే ఆడాం కాబట్టి పెద్దగా ఎక్కువ హీట్ ఎక్కలేదు. ఫోన్ వచ్చేటప్పటికి 36.3 ఉంది, అంటే చాలా తక్కువ. సో ఇంకా గేమ్స్ ఆడి లాస్ట్లో చూద్దాం ఎంత వస్తుందో. ఒక గేమ్ అయితే అయింది, మళ్ళీ నేను ఇంకో గేమ్ ఆడుతున్నాను. ఈ యాస్పాల్ట్ 90 FPS ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. సెట్టింగ్స్లో 90 FPSకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. గ్రాఫిక్స్లో ఇచ్చినప్పుడు మనకైతే 60 FPS వస్తుంది. మీరు అక్కడ చూడొచ్చు FPS మీటర్స్లో. ఎవడు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడే. ఆపురా. అయినా మనమే ఫస్ట్ వచ్చాం. ఇంకొక ఫైనల్ గేమ్ ఆడతాను. మొత్తం 3 గేమ్స్ ఆడదాం మనం ప్రతి యాప్లో. చూద్దాం. ఫైనల్ గేము పర్ఫార్మెన్స్ అన్నీ హైలోనే ఉన్నాయి. గేమింగ్ టూల్స్, విజువల్ ఎన్హాన్స్మెంట్, ఈ స్పోర్ట్స్ మోడ్ కూడా ఆన్ చేశాను. చూద్దాం. అయినా నాకు FPS అయితే పెరగలేదు. అడిగి వెళ్తున్నాను. ఎగిరాడు ఒకడు. వచ్చేసాం. ఇది కూడా మనమే విన్ అయిపోయాం. కొంచెం ఈజీగా ఉన్నాయి గేమ్స్. ఇది అలానే పెడతాను మెమరీలో. లాస్ట్లో చూద్దాం ఓపెన్ అవుద్దో లేదో అని. ఓకే, ప్రజెంట్ యాస్పాల్ట్ అయిపోయింది. టెంపరేచర్ చూపిస్తా. టెంపరేచర్ 37, జస్ట్ ఒక 1% పెరిగింది అంతే. ఇంతకుముందు 36 ఉంది, ఇప్పుడు 37. నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి కాల్ ఆఫ్ డ్యూటీ ఆడదాం. ఓకే, కాల్ ఆఫ్ డ్యూటీ సెట్టింగ్స్ కూడా చూద్దాం. హైలో పెడదాం అన్నీ. ఆడియో అండ్ గ్రాఫిక్స్కి వెళ్ళాను. గ్రాఫిక్స్ మీడియంలో ఉంది. దీన్ని మ్యాక్స్కి చేంజ్ చేస్తున్నాను. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా అల్ట్రాకి చేంజ్ చేస్తున్నాను. చూద్దాం అసలు ఎంత వస్తుందో ఆడేటప్పుడు. ఇంకా మిగతా ఏం గెలకట్లేదు నేను, అన్నీ అలానే పెట్టేశాను. బీఆర్ మోడ్ అంట, అన్నీ ఇక్కడ కూడా అన్నీ అల్ట్రాకి చేంజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అన్ని గ్రాఫిక్స్ మనం వెరీ హైలో ఆడుతున్నాము. ఓకే, అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేటప్పటికి మ్యాక్స్ పెట్టుకున్నాము. ఎంత వస్తుందో చూద్దాం అసలు FPS. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ప్యానల్లో కూడా నేను బూస్ట్ చేశాను. హీట్ ఎంత జనరేట్ అవుద్దో అన్నీ చూద్దాం. 37 ఉంది ఇంతకుముందు, ఇప్పుడు చూద్దాం ఇంకెంత వస్తుందో. బ్యాటిల్ రాయల్ కొన్ని గేమ్స్ ఆడదాం.
60 FPS వస్తుంది. ఓకే, నాకు 60 FPS వస్తుంది. ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళి మళ్ళీ చూస్తాను. ఓకే, చంపగలరు నేను. సెట్టింగ్స్ అల్ట్రాలో పెట్టాను. ఓకే, ఇప్పుడు అల్ట్రాలో పెట్టాను. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. కాల్ ఆఫ్ డ్యూటీని మాత్రం మీరు 60 FPSలోనే ఆడుకోవచ్చు. నాకు ఇక్కడ 60 వస్తుంది, మీరు చూడొచ్చు. నేను అల్ట్రా హైలో పెట్టినా అదే వస్తుంది. ఏందిరా చూస్తా ఉన్నాను కాలకుండా. కనపడలేదు, కాల్ చేశారు. సో అది మ్యాటర్. దీంట్లో 60 FPS వస్తుంది హైయెస్ట్. మనం ఎంత సెట్టింగ్స్ అల్ట్రా మ్యాక్స్ పెట్టినా అంతే ఉంది. చూస్తున్నారు. ఓకే, విన్ అయిపోయాం మనం. నెక్స్ట్ రౌండ్ ఇది. కొంచెం ఫ్రేమ్ కాలుతున్నట్టు ఫీల్ అవుతున్నాను నేను. లాస్ట్ టెంపరేచర్ చెక్ చేద్దాం. అలానే అసలు ఎంత డ్రాప్ అయిందో కూడా చూద్దాం. బ్యాటరీ 79 అనుకుంటా మనం స్టార్ట్ చేసినప్పుడు. ఈ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాటరీ చెప్తాను, అలాగే టెంపరేచర్ కూడా చెప్తాను మీకు. హాయ్ అన్న, హాయ్ హాయ్. ఇదో టీడీ స్నైపర్ పట్టుకొచ్చాడు పిచ్చినాయలు. కొందాం కాల్చాడు. టీడీలో స్నైపర్ ఏందో తెక్కన. మళ్ళీ విన్ అయిపోయాం. చాలు కాల్ ఆఫ్ డ్యూటీ చాలు. దీన్ని కూడా మెమరీలో పెట్టేస్తాను. అలానే లాస్ట్లో ఉంటుందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు రూమ్ టెంపరేచర్ చూపిస్తాను మీకు. 33. ఓకే, ఫోన్ టెంపరేచర్ 39కి రీచ్ అయిపోయింది ఫోన్ టెంపరేచరు. ఫోన్ టెంపరేచర్ 39కి రీచ్ అయింది. అండ్ బ్యాటరీ చూద్దాం ఎంత ఉందో. బ్యాటరీ చూసారా 75కి, అంటే 4% డ్రాప్ అయింది బ్యాటరీ. ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాం కదా, మాకు 60 FPS అయితే చూపించింది. కానీ రియల్గా అంత వచ్చిందా లేదో కూడా చూపిస్తాను మీకు. ఫోన్ మ్యాక్స్ టెంపరేచర్ ఒకటికి 40 రీచ్ అయింది. అండ్ FPS చూడండి, యావరేజ్గా 91 FPS వచ్చిందంట. కానీ మనకి ఇక్కడ FPS మీటర్ రాంగ్ చూపిస్తుంది అనుకుంటా. సో ఈ యాప్ అనేది కరెక్ట్గానే చెప్తుంది. అండ్ యావరేజ్గా 90 FPS వస్తుంది. కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి అప్పుడప్పుడు, ఎనిమీస్ దగ్గర వచ్చినప్పుడు అండ్ మొబైల్ హీట్ అయినప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అవుతాయి. దానివల్ల మొత్తం యావరేజ్ చేసి చెప్తుంది. ఇది 91 FPS వస్తుంది. ఓకేనా. అండ్ మ్యాక్స్ FPS 120 రీచ్ అయింది చూడండి. అండ్ టెంపరేచర్ కూడా మ్యాక్స్ 40. ఓకే, బెటరే. నెక్స్ట్ మనం BGMI ఆడదాం. దీని సంగతి ఏందో తేలుద్దాం. ఫస్ట్ BGMI సెట్టింగ్స్ చూద్దాం మనం ఎంత ఉన్నాయో. చూడండి, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్లో ఉంది. అంటే మీరు 90 FPSలో ఆడుకోవచ్చు. ఈ 90 FPS గేమ్లో వస్తుందో లేదో కూడా చూద్దాం. మళ్ళీ యావరేజ్గా ఎంత వచ్చిందో కూడా మనం లాస్ట్లో చెక్ చేద్దాం. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 90 FPS అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీటర్లో చూడొచ్చు, కరెక్ట్గా 90 FPS వస్తుంది. ప్రాబ్లం అయితే లేదు. ఒకటి చంపే, ఇంకొకటి నన్ను చంపేశాడు. నాకు 90 FPS అయితే వస్తుంది. కానీ ఎనిమీస్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి. మీరు గమనించండి బాగా, ఎనిమీస్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. పెద్ద మేజర్ ఇష్యూ కాదు, కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. యాజ్ ఏ రివ్యూ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా.
చూసారా ల్యాగ్ చూసారా ఎంత అయిందో, వాడు అసలు కనపడాల నాకు. సడన్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. ఇంకొక మ్యాచ్ ఆడదాం. అండ్ హీట్ కూడా కొంచెం నేను ఫీల్ అవుతున్నా, బ్యాక్ సైడ్ వేడిగా ఉంది. టెంపరేచర్ కూడా చూపిస్తా అసలు ఎంత వేడైంది. ఇంకో మ్యాచ్ ఆడి నెక్స్ట్ ఫ్రీ ఫైర్ ఆడదాం మనం. అసలు చాలామంది సబ్స్క్రైబర్స్ లాస్ట్ ఐక్యూ నియో 10 ఆడినప్పుడు ఫ్రీ ఫైర్ కూడా ఆడండి బ్రో అని పెట్టారు. సో మీ కోరిక మేరకు నేను ఈరోజు ఫ్రీ ఫైర్ కూడా ఆడుతున్నాను. అంతగా రాకపోయినా నేర్చుకొని మరీ ఆడుతున్నాను మీకోసం. మన ఇంతకీ మన వీడియోస్ ఎలా ఉన్నాయి మీరు కామెంట్స్లో చెప్పండి, నాకు తెలుస్తుంది ఇంకా మంచిగా ఎలా చేయాలి. బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. అసలు ఎలా చేయాలి మీరు చెప్తే దాన్ని బట్టి నేను కూడా చేస్తూ ఉంటాను. మీకేమైనా ఐడియాస్ ఉన్నా చెప్పండి, ఇలా చేద్దామన్నా. ఒక కమ్యూనిటీ లాగా మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేయాల్సినట్టు నేను చేస్తూ ఉంటాను. ఓకే, బీజిఎంఐ కూడా అయిపోయింది. 2 మ్యాచ్లు ఓడిపోయామా తర్వాత సంగతి. ఇప్పుడు టెంపరేచర్ చూద్దాం. ఓకే 40 రీచ్ అయింది. ఓకే టెంపరేచరు పర్సంటేజు ఒక 2 టీడీఎం మ్యాచెస్ ఆడాను, 3% డ్రాప్ అయింది. 3 కాదు 4% డ్రాప్ అయింది, 71కి వచ్చింది. అండ్ బీజిఎంఐ మీరు ఇక్కడ చూడొచ్చు, యావరేజ్గా వచ్చేటప్పటికి 77 వస్తుంది ఎఫ్పిఎస్. ఓకే ఇది 90 ఎఫ్పిఎస్కి సపోర్ట్ చేస్తుంది, కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది యాప్. యావరేజ్గా 77 ఎఫ్పిఎస్ వస్తుంది. అదే విషయం. లాస్ట్ ఫ్రీ ఫైర్, మీరందరూ కోరిక మేరకు ఫ్రీ ఫైర్ కూడా ఆడుతున్నాను. ఫస్ట్ ఫ్రీ ఫైర్ సెట్టింగ్స్ కూడా చూద్దాం మనం. మ్యాక్స్ అసలు ఎంత కెపాసిటీ సపోర్ట్ చేస్తుందో డిస్ప్లేకి వెళ్తున్నాను. గ్రాఫిక్స్ చూడొచ్చు, మీరు మ్యాక్స్లో పెట్టుకోవచ్చు. గ్రాఫిక్స్ మ్యాక్స్లో పెట్టాను, పర్ఫార్మెన్స్ మోడ్ కూడా ఆన్ చేశాను, హై రిజల్యూషను, ఎఫ్పిఎస్ కూడా హైలో పెట్టాను. ఓకే మ్యాక్స్ అండ్ హైలో ఆడుతున్నాను నేను. చూద్దాం ఇది ఏమాత్రం ఆడగలుగుతాను. ట్రై చేశాను, పర్లా ఆడుతున్నాను. పర్లా బాగానే ఆడుతున్నాను. అయిపోయింది, గెలిచేసాం. పర్లా బాగానే ఆడుతున్నాను, ఇద్దరిని చంపా. నెక్స్ట్ ఈ గన్ తీసుకుందామా, ఇది బాగుంటుంది. కొట్టేశారు నన్ను. వాళ్ళకు పాయింట్ వచ్చింది, మనకు పాయింట్ వచ్చింది. రౌండ్ 3 అంట, చూద్దాం. అరే ఓకే ఈ మ్యాచ్ కూడా గెలిచాం మనం. రౌండ్ 4 అంట. ఓకే బాగుంది ఫ్రీ ఫైర్. నేను అనుకున్నంత కాదు కానీ బాగుంది, ఆడతాను. మరి అనుకున్నంత వరస్ట్ అయితే కాదు. మరి నేను ఒకడిని కొట్టే, నన్ను ఒకడు కొట్టాడు. కొట్టండి రీ. 60 ఎఫ్పిఎస్ వస్తుంది. ఇక్కడ చూసారా ఎఫ్పిఎస్ మీటర్ కనపడుతుందా మీకు? 60 ఎఫ్పిఎస్ వస్తుంది. ఓకే ఇది కూడా విన్ అయిపోయాం మనం. లాస్ట్ రౌండ్ అనుకుంటా ఇది. 3-1, మనకి 3 పాయింట్స్, వాళ్ళకి 1 పాయింట్. అండ్ ఇప్పుడు గేమ్ ఆడుతుంటే మనకి 60 ఎఫ్పిఎస్ వస్తుంది. గ్రాఫిక్స్ అంతా హైలోనే ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్గా ఎంతవరకు కరెక్ట్గా వర్క్ చేస్తుందో చెప్పలేకపోతున్నాను. ఎఫ్పిఎస్ మీటరు ఇది ఒరిజినల్ది ఉంటుంది, నేను అది వాడతా ఇంక నుంచి. దాంకో ఉన్నాడు ఒకడు పని. ఈ మ్యాచ్ ఓడిపోతాం అనుకుంటా. అడవిలో దొరుకుకున్నాడు వీడు ఒకడు పిచ్చుడు. కాలు ఎక్కడున్నా చూడరా. సేఫ్ జోన్
సంపురారి వాళ్ళిద్దరు ఉన్నారు, మా వాడు ఒక్కడే ఉన్నాడు. ఒకరిని కొట్టేశాడు. డిఫీట్. ఎన్ని రౌండ్లు ఉంటాయి అసలు? నేనే ఫస్ట్ టైం ఆడడం. ఇంకో రౌండ్ కూడా 6 రౌండ్సా? మనోడు భలే ఆడుతున్నాడు. 3 రోజులు నేను కూడా నేర్చుకొని ఇలా ఆడతాను. బోయా, మొత్తం 6 రౌండ్స్ అయితే 4 రౌండ్స్ మనం గెలిచాం, 2 రౌండ్స్ వాళ్ళు గెలిచారు. ఓకే, కాన్స్టాంట్గా 60 FPS అయితే వచ్చింది. చూద్దాం. ఫైనల్ టెంపరేచర్ టెస్ట్ 39.6. బీజిఎంఐ ఆడుతున్నప్పుడు, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నప్పుడు 40 వచ్చింది. ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు 39 వచ్చింది. ఇప్పుడు ఓవరాల్గా ఛార్జింగ్ చూద్దాం. ఇక్కడ ఛార్జింగ్ చూడొచ్చు, 68%కి వచ్చింది. మనం స్టార్ట్ చేసినప్పుడు 79% ఉంది, ఇప్పుడు 68%కి వచ్చింది. ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి ఆడుతున్నాను నేను. అంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 11% డ్రాప్ అయింది 45 మినిట్స్కి. సో ఇంక అర్థం చేసుకోండి, యావరేజ్గా మొత్తం 4 గేమ్స్ ఆడాం మనం. ఇది ఫైనల్గా 45 మినిట్స్ దాకా నేను అన్ని గేమ్స్ టెస్ట్ చేశాను. ప్రతి ఒక్క గేమ్ని 2-3 టైమ్స్ ఆడాను. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నాకు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అనిపించలేదు. ఓన్లీ బీజిఎంఐ వచ్చినప్పటికి 90 FPS లో రన్ అవుతుంది. అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కువ మంది వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంది. హీటింగ్ కూడా చూసారు మీరు, జస్ట్ 40 degrees రీచ్ అయింది. 40 అంటే అసలు పెద్ద మ్యాటరే కాదు ఇప్పుడు ఉన్న దాంట్లో. మొబైల్ అయితే చాలా బాగుంది, నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. దీని ఫుల్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, దాన్ని ఒకసారి చూడండి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే. ఎందుకంటే కెమెరాస్ చాలా బాగుంటాయి ఈ మొబైల్లో, అండ్ కంపారిజన్ వీడియోస్ కూడా చాలా చేశాను దీంతో. సో అవన్నీ చూసి ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకోండి. ఇలాంటి వీడియోస్ తెలుగులో చాలా కష్టం దొరకడం. మీకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని టచ్ చేసి ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు. సో మీకోసం నా సైడ్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ ని టచ్ చేసి వీడియో చేస్తున్నాను. మీరు జస్ట్ సపోర్ట్ చేసే చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అంతకుమించి ఏం అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుద్దాం.